హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్ ఎలా ఉందండి? ఓకే, ఫైన్. వాటి గురించి మాట్లాడుకుందాం. అట్లాగే మన సెన్సెక్స్లో 5 ఐటమ్స్ అనేది హోల్డ్లో ఉండిపోయాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కదా, ఒకసారి వాటి యొక్క క్యాండిల్స్ చూద్దాం పదండి. అండ్ స్ట్రక్చర్స్ కూడా. సెన్సెక్స్ చూడండి, డైలీ చార్ట్ ఇవాళ మంచి ర్యాలీ అయింది కదా, అప్ సైడ్ అయింది, డౌన్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. అందుకే చెప్తాను, మార్కెట్లో రేపు ఏమవుతుంది అని ప్రిడిక్ట్ చేయడం అనేది యూజ్లెస్ థింగ్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే, సో డైలీ అయితే డేలో ఇలా పడింది. కాకపోతే దీనికి ముందు చూడండి, కన్సల్టేషన్, ఇది వోల్టాలిటీ కాదు, కన్సల్టేషన్ అంటే ఇలా ఉంటుంది. అంటే బయింగ్ చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ బాడీ కన్నా మన టేల్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఇవాళ రిప్రజెంట్ అయిన క్యాండిల్ కూడా బాడీ ఎలా ఉందో టేల్ కూడా అలాగే ఉంది. అంటే ఆఫ్ క్వాంటిటీలో వచ్చాయి, అంత అగ్రెసివ్గా వచ్చింది అనమాట. వీక్లీ వైజ్లో చూడండి, నేను చాలా క్లియర్గా చెప్పాను. ఈ హై ఉంది చూసారా, ఈ టేల్ యొక్క హై, సో ఈ హై అనేది 82,317 హై అండి. ఒకవేళ ఇటైనా బ్రేక్ చేస్తుంది, లేకపోతే 80,511. ఓకే, ఇదైనా బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. ఎటైనా ఒక సైడ్ అయితే మూవ్మెంట్ ఇస్తుంది డైరెక్షన్లో. ఎందుకంటే క్యాండిల్స్ అనేది 3 క్యాండిల్సే ఉంటాయి మార్కెట్లో: దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్, అగ్రెసివ్ క్యాండిల్. ఓకే, సో ఇవాళ క్యాండిల్ని మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, మనవి 5 అటెంప్ట్స్ అనేది హోల్డ్లో ఉన్నాయి కంప్లీట్గా. సెన్సెక్స్లో క్లయింట్స్కి క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏంటి అంటే 5 అటెంప్ట్స్ని హోల్డ్ చేశారు. చాలా వరకు ఏంటంటే క్యాపిటల్ అనేది హోల్డ్లో ఉండిపోయింది. సో దానివల్ల కొంచెం నెగిటివ్ అనేది స్టార్ట్ అయింది, కొంచెం స్ట్రగుల్ అయ్యారు, నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు లాజిక్గా కాకుండా కొంచెం ఎమోషనల్గానే ఇంకా కనెక్ట్ అయ్యారు స్టాక్ మార్కెట్కి అనేసి. సో దానివల్ల ప్యానిక్ అయ్యారు అంతే. బట్ ట్రస్ట్ మీ, మేమున్నాము, మమ్మల్ని నమ్మి మీరు వచ్చినప్పుడు మేము ఏ కంటెంట్ అయితే బిలీవ్ చేసి మీకు చెప్తున్నామో, ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ కంటెంట్. ఓకే, సో అది ఇవాళ అర్థమైందని నాకు అనిపిస్తుంది. ఎనీవే, మన టార్గెట్స్ అయితే హిట్ అయిపోయాయి. ఒకసారి దీన్ని మనం చార్ట్లో చూద్దాం పదండి. స్ట్రక్చర్స్ ఇక్కడ సెన్సెక్స్లో చూడండి, నేను 2000 పాయింట్స్ రేంజ్లో 5 అటెంప్ట్స్ అనేది హోల్డ్లో ఉండిపోయాయని చెప్పాను కదా. 80,600 పుట్టును, 82,400 కాల్. ఓకే, ఫైన్. ఇక్కడ కంప్లీట్గా ఏంటి అంటే మా టార్గెట్స్ హిట్ అయిపోయాయి. ఓకే, హై చూడండి 708, అంటే మా టార్గెట్ మీద 8 రూపీస్ మాత్రమే వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ క్లయింట్స్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దానివల్ల కంప్లీట్గా ఈ కాల్ అనేది హిట్ అయ్యే వరకు వాళ్ళు ఉండలేకపోయారన్నమాట పేషెన్సీగా. చూడండి, ఇక్కడ కూడా 700లోనే ఎగ్జిట్ అయ్యాము, 1100కి వెళ్ళిపోయింది, 1500 వెళ్ళింది. అంటే మేము అక్కడి వరకు ఉండాలి అని మేము చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది ఇలాంటి డేస్ అనేది రేర్గా వస్తాయి, చాలా అంటే చాలా తక్కువ. సో ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే రిస్క్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే కదా, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు వరకు కంప్లీట్గా ఎలాంటి అటెంప్ట్ అనేది హిట్ అవ్వకుండా 5 అటెంప్ట్స్ హోల్డ్లో ఉండేసరికి క్యాపిటల్ అనేది బాగా స్టక్ అయింది. సో దానివల్ల అంటే వాళ్ళు మాట్లాడారు, కొంతమంది కాల్స్ చేశారు క్లయింట్స్. సో మేడం ఇట్లా స్టక్ అయిపోయింది మేడం అనేసి చెప్పేసరికి ఇంకా అగ్రెసివ్గా మేము వెళ్ళలేకపోయాం. ఓకే, ఫైన్, నో వరీ, కంపల్సరీగా మన కాల్స్ హిట్ అవుతాయని చెప్పాను. నేను వెనస్డే రోజు కూడా ఇదే చెప్పాను, మన వీడియోలో కూడా ఏమన్నాను, ఫ్రైడే రోజు మాట్లాడుకుందామండి వీడి గురించి అనేసి. ఎందుకంటే ఆల్రెడీ 5 అటెంప్ట్స్ అనేది హోల్డ్లో ఉన్నాయి మనకి వెనస్డే వరకే. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 4 రోజులు కన్సల్టేషన్ చేసింది. ఏంటంటే రీటైలర్స్ మనీ మొత్తం ఊదేసింది యాక్చువల్లీ. ఎందుకంటే స్టాప్ లాస్లో హిట్ అయిపోయాయి చాలా వరకు, నాకు తెలుసు. ఎందుకంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తే అదే ప్రాబ్లం. ఓకే, సో అలాగే అయ్యారు. అందుకే ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి మార్కెట్లో. ఎమోషనల్ టచ్ అనేది ఉండొద్దు మార్కెట్కి, లాజిక్గా మాత్రమే ఉండాలి. మీరు లాజిక్గా నన్ను ట్రస్ట్ చేసి మన దాంట్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి తెలుసు మన కంటెంట్ అనేది ఎంత వ్యాలిడ్ అనేది. కాకపోతే నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చెప్పే సపోర్ట్, రెసిస్టెన్స్, పివో పాయింట్ ఇవన్నీ కాదు మాయి. ఇట్స్ అ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ యాంగిల్.
different structures my, okay, but trust me, it's a very genuine content. ఇంకోటి మార్కెట్లో ఏంటి అంటే మేము కూడా అనుకోలేదు, ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాను. ఒక 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా కూడా స్టాక్ మార్కెట్లో రేపు మార్కెట్లో ఎలాంటి మూమెంట్ ఇస్తుంది అనేది ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు, ఓకేనా. వాళ్ళతో పోల్చుకుంటే నాకున్నది ఒక 8 years ఎక్స్పీరియన్స్ మాత్రమే. 8 yearsలో నేనేదో 80 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మాట్లాడొద్దు కదా. సో అందుకే నేను ఏదైనా కూడా ఏంటి అంటే ముందు చెప్తే అరే వీళ్ళ ఛానల్ని హైలైట్ చేస్తున్నారా అనుకుంటారు, కానీ అలా కాదు. మీకు ఒక్కటే హింట్ ఇచ్చాను, ఫ్రైడే రోజు కంపల్సరీగా, ఫ్రైడే వరకు, థర్స్డే ఆర్ ఫ్రైడే కంపల్సరీగా మార్కెట్ అనేది ఒక మంచి మూమెంట్ ఇస్తుంది. హై ఎండ్లో ఇవి కూడా చెప్పాను మీకు, ఇవి బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని ఇంటెన్షన్లో మేము చెప్పలేదు. ఇట్స్ అ వెరీ క్లియర్. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో మీరు ఇప్పటివరకు నేర్చుకుంటున్న సపోర్ట్ రెసిస్టెన్స్ వీటన్నిటికన్నా కూడా బెటర్ దెన్ ది స్ట్రక్చర్స్, ఓకే. చాలా చాలా యూనిక్గా ఉంటాయి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే అబ్జర్వ్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మేము చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీకు అందులో జెన్యూటీ ఉంది ఓకే అనుకుంటే కంటిన్యూ అవ్వండి. ఇంకోటి ఏంటి అంటే లేదు నార్మల్గా నేను అబ్జర్వేషన్లో కాదు ట్రావెల్ అవుతాను మీతో పాటు అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉందండి, జాయిన్ మీ, ఓకే. సో ఫైన్, ఓకే, పక్క పెట్టేయండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి అంటే డౌన్ సైడ్ వెళ్ళిపోయింది కదా. ఎర్లీ మార్నింగ్ 11 o'clock వరకే మా కాల్స్ అన్నీ హిట్ అయిపోయాయి. యాక్చువల్లీ 5 attempts అనేవి క్లోజ్ అయినాయి. ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిపోయిందో లాస్ట్ అటెంప్ట్ ఇది, సో రివర్స్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. కాకపోతే నేను క్లియర్గా చెప్పాను, నేను లాస్ట్లో లిమిట్ కాదు ప్రాఫిట్లో కూడా లిమిట్ పెడతాను. వీక్లీ వైజ్లో 4 to 5 attempts, మ్యాక్సిమం 5 attempts అంతే. అంతకు మించి ఎంత మంచి ఆపర్చునిటీ ఉండని నేను వెళ్ళను, చెప్పను కూడా. ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా నేను చెప్పను, ఎందుకంటే అక్కడ క్యాపిటల్ సేవింగ్ అనేది తగ్గుద్ది, రిస్క్ అనేది పెరుగుతుంది. సో అందుకే 5 attempts తర్వాత ఎంత మంచి ఆపర్చునిటీ ఉండని అక్కడ ప్రాఫిట్ వస్తుంది కావచ్చు, నేను కాదనట్లా. కాకపోతే ప్రాఫిట్ కోసం కాదు, ఫస్ట్ క్యాపిటల్ని సేవ్ చేయాలి. క్యాపిటల్ సేవ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాం. సో ఆ డైరెక్షన్లో ఏంటి అంటే మేము 5 attempts తర్వాత చాలా వరకు క్లోజ్ చేస్తామన్నమాట, ఓకే. సో సెన్సెక్స్ ఇలా ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం పదండి. చూడండి ఇక్కడ 1500 పాయింట్ స్ట్రక్చర్స్లో అటెంప్ట్స్ అనేది హోల్లో ఉండేది, బట్ టార్గెట్స్ అన్నీ హిట్ అయిపోయాయి. అప్ సైడ్ అయిపోయింది, డౌన్ సైడ్ కూడా అయిపోయింది అనమాట. ఓవరాల్గా మంత్లీ వైజ్లో ఏంటి బ్యాంక్ నిఫ్టీలో అంటే 10 to 15 attempts అనేది ఇస్తాం, ఓకే. సో ఇందులో 9 attempts అనేవి క్లోజ్ చేసాము. 10th attempt ఒక్కటి మాత్రమే హోల్లో ఉండిపోయింది, ఓకేనా. సో 10th attempt ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమనే ఇంటెన్షన్లో మేము చెప్పట్లేదు, ఓకేనా. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాము. అబ్జర్వ్ చేయండి, మీ డీమ్యాట్ అకౌంట్లో యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. 10th attempt బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే 53,400 కాల్, ఓకే. 53,400 కాల్ ఉన్న 53,100 పుట్ అన్నమాట. 500 పాయింట్స్ రేంజ్లో మాత్రమే. ఇక్కడ ఏంటి అంటే మంత్లీ వైజ్లో 3 వేరియేషన్స్ ఉంటాయి, ఓకే. అందులో ఈ సెకండ్ వేరియేషన్ అనమాట. థర్డ్ వేరియేషన్ అనేది కమింగ్ డేస్లో ఉంటుంది. కొంచెం అంటే ప్రైజెస్ కూడా చేంజ్ అవుతాయి. వేరియేషన్స్ అంటే ఏదో కాదు, ఇక్కడ ప్రైజెస్ అంటే మీ కాలర్ పుట్ తీసుకున్న ప్రైజెస్ ఉంటాయి చూసారా, ఆ ప్రైజెస్ అనేది తగ్గుకుంటూ వస్తాయి. ఫస్ట్ వేరియేషన్లో మినిమం 12 to 1400 రేంజ్లో, అండ్ సెకండ్ వేరియేషన్లోనేమో 8 to 900 పాయింట్స్, అండ్ లాస్ట్ వేరియేషన్లోనేమో థర్డ్ వేరియేషన్, అందులో మినిమం 4 to 450 పాయింట్స్ అంతే. అంటే వేరియేషన్ వైజ్లో ఉంటాయి. మంత్లీ వైజ్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే పివో పాయింట్స్ అని అంటే మన క్యాండిల్స్లో ఉంటాయి కదా, అలాంటివి మనం యూజ్ చేయట్లా. ప్యాటర్న్స్ కూడా జస్ట్ స్ట్రక్చర్స్ వైజ్లో మాత్రమే మేము ప్రైస్ యొక్క మూమెంట్ని బట్టి మేము వెళ్ళిపోతూ ఉంటాం, ఐడెంటిఫై చేసి, అంతే, ఓకేనా. చాలా ఈజీగా అనిపిస్తుంది చెప్తుండే, కాకపోతే నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది మాకు కూడా. అఫ్కోర్స్ కష్టపడితేనే ఏదైనా వస్తుంది కదా, అంత ఈజీగా వస్తే దాని యొక్క వాల్యూ మనకు తెలీదు, ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనది
సెకండ్ వేరియేషన్లో ఉందన్నమాట. ఓవరాల్గా మేము ఇక్కడ 800 పాయింట్స్ రేంజ్లో తీసుకున్నాము. అబ్జర్వ్ చేయండి ఒకసారి. 53,400 కాల్ ఉన్న 53,100 పుట్. ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ అండ్ జెన్యున్ కంటెంట్ అండి. మీరు ట్రస్ట్ చేస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్జర్వేషన్లో కాకుండా ట్రావెల్ అవ్వాలి మాతో అనుకుంటే వాట్సాప్ లింక్ ఉంది అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఉందండి. జాయిన్ మీ. ఓకే, అండ్ ఇదండి ఓవరాల్గా అయితే చాలా ప్యానిక్ అయ్యారు ఈ వీక్. కోర్స్ ఇలాంటి డేస్ కూడా ఉంటాయి, కాకపోతే రేర్ ఇవి. చాలా అంటే రేర్. కాకపోతే క్యాపిటల్ అనేది చాలా వరకు హోల్డ్ అయిపోతూ ఉంటుంది. లాస్ కాదు, హోల్డ్. ఓకే, హోల్డ్ అవుతుంది అంతే. కాకపోతే కంపల్సరీగా ఫైనల్గా ఎండింగ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే కంపల్సరీ ప్రాఫిట్ వస్తుంది. లేదు ఒకవేళ ఏదైనా అటు ఇటు అయినప్పుడు క్యాపిటల్ అయినా ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ చాయిస్ ఉంటూనే మేము అటెంప్ట్స్ అనేది కంటిన్యూ అవుతాము. క్యాపిటల్ సేవింగ్ లేనిది మాత్రం అటెంప్ట్స్ అనేది తీసుకోమన్నమాట. ఓకే ఓకే, ఇదండి మన ఛానల్లో ఈ వీక్కి సంబంధించిన సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కోర్స్ మీకు బిలీవ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ స్ట్రక్చర్స్ కాకుండా మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఈ స్ట్రక్చర్స్ మీద కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఈవెన్ ఇంపార్టెంట్ అనుకుంటే మన ఛానల్లో కూడా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.